శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 26వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఒక విధంగా ఈ వార ప్రారంభంలో ఈ రాష్ట్రాధిపతి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే దీనివల్ల ఏంటంటే జాతకుడు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి వృత్తిపరంగా ఏమైనా మార్చడానికి లేదంటే వృత్తిలో త్వరలో మారే ప్రయత్నంలో ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవడం కానీ, వ్యాపారంలో మెలకువలు నేర్చుకోవడం కానీ, ఎవరి దగ్గరైనా ట్రైనింగ్ అయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్యను నేర్చుకునే ప్రయత్నం ఈ వారంలో ఎక్కువగా ఈ కన్యా రాశి వారికి కనిపిస్తుంటుంది. అయితే ఏంటంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు 3 గ్రహాలు ఉండడం వల్ల జాతకుడికి చాలా విషయాల్లో అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే అది ఇండైరెక్ట్గా కాకుండా వేరే వారి ద్వారా అదృష్టం రావడం జరుగుతుంటుంది. గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మీకు మీ యొక్క సంతానం ద్వారా అంటే వాళ్ళు ఏదైనా అదృష్టవంతులు అవ్వడం వల్ల, వాళ్ళకి ఉద్యోగాలు రావడం వల్ల మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగుతూ ఉంటుంది. అలాగే మీరు మీలో ఉన్నటువంటి విద్యకి, మీలో ఉన్నటువంటి సబ్జెక్టుకి సరైనటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే శుక్రుడు భాగ్యస్థాన గతుడు అవడం వల్ల అంటే ధనస్థానాధిపతి, కుటుంబ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల కుటుంబంలో ఒకరికి ఒక ఉన్నత హోదా రావడం కానీ, వాడి కృషికి ఏదైనా ఒక మంచి గుర్తింపు, ఒక డాక్టరేటో, ఒక గౌరవ విద్యా పట్టా రావడమో, మంచి కళాశాలలో ఉపాధి అవకాశాలు లభించడమో, సీట్ లభించడమో, ఈ విధంగా కుటుంబంలో ఒకరికి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. తద్వారా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగే అవకాశం ఉన్నది. ఈ గురు శుక్రులు ఎప్పుడైతే కలిశారో ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక అద్భుతమైనటువంటి యోగం కారణమవుతూ ఉంటుంది. అది వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్న సమస్యలు తొలగించవచ్చు. ఏదైనా ఆరోగ్యపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, వివాహపరంగా కానీ కొన్ని సమస్యలు ఉంటే అవి దైవ అనుగ్రహంతో సమసిపోయే అవకాశం ఉంది. అలాగే సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి స్త్రీలకి ఇది ఒక శుభ పరిణామంగా మరి ఈ సమయంలో మీరు సంతానానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కానీ, వైద్యుని సంప్రదించడం కానీ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ సమయంలో ఒక మంచి శుభవార్త సంతాన విషయంలో కలిగే అవకాశం ఉంటుంది. లేదా మీ సంతానం ఆల్రెడీ కలిగి ఉంటే వాళ్ళు విద్యాభివృద్ధి, ఉన్నత స్థాయికి రావడం, ఇటువంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే రవి కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే తండ్రి గారికి కానీ మీ సంతానానికి కానీ గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అంటే ఏదైనా 9వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వేరే వారి ద్వారా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ఆనందాన్ని ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఉంటే మరి 7వ స్థానంలో ఉన్నటువంటి కుజ రాహులు మాత్రం జాగ్రత్తగా నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. చాలా కాలం మిమ్మల్ని ఏదో ఒక పని చేయించుకొని ఆ పని అయిన తర్వాత మీకు ధనం ఇస్తానని ఆశపెట్టి చివరి నిమిషంలో మీకు హ్యాండ్ ఇవ్వడం జరగవచ్చు. అలాగే మీరు ఎవరితో అన్నా కలిసి ఏదైనా జాయింట్ వ్యాపారం లాంటిదో ఒక ప్రాజెక్టు, ఒక వర్క్ చేస్తూ దానికి మీరు చాలా పెట్టుబడి పెట్టి ఉంటే చివరికి మీరు పెట్టిన ధనంతో మోసపోవడం కానీ, చివరికి మీరు ఎవరితో కలిసి చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం కానీ, లేదా ఆల్రెడీ ఎవరితో అన్నా కలిసి చేస్తున్నటువంటి వ్యవహారం విడిపోయే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదన్నా బయట వారితో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. శ్రీమాత్రే నమ. ఈ వారంలో అన్ని రాశుల వారికి ఏ రాశి వారైనా ఏ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు తొందరగా ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా మరి ఈ వార ప్రారంభంలోనే మీకు సంకటహర చతుర్థి రావడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఈ ఆదివారం రోజు చాలా వరకు ఏదైనా ఫంక్షన్లో, పార్టీలో అటువంటి వాటికి కాకుండా ఖచ్చితంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ, అభిషేకంలో కానీ పాల్గొనడం మంచిది. సాధ్యమైనంత వరకు విఘ్నేశ్వరుడి అష్టోత్తరం లేదా సంకష్టహర
చతుర్థి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల జాతకుడికి ఈ కష్టాల నుంచి బయటపడడం, అయితే విఘ్నేశ్వరుని పూజించడం వలన ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా సాగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వారం మొదటి రోజు వచ్చే ఈ విఘ్నేశ్వరుడు సంబంధించినటువంటి పూజలో పాల్గొనడం వల్ల కంపల్సరిగా ఈ ప్రభావం మీకు ఈ నెలంతా చాలా శుభంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే ఎవరైతే విజయాన్ని కోరుకుంటున్నారో, అలాగే ఈ విద్యార్థులు ముఖ్యంగా కాలేజీలో ఉన్నత సీటు కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం కొరకు ఆశిస్తున్నారో వాళ్ళు ఈ జూన్ 1వ తారీఖున వచ్చినటువంటి హనుమత్ జయంతి రోజు ఖచ్చితంగా మరి హనుమాన్ టెంపుల్ దర్శించడం, ఆ రోజు స్వామిని సింధూరంతో కానీ తమలపాకులతో కానీ పూజ చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క విజయం లభించే అవకాశం ఉంది. అది వీలు లేని వారు ఇంటి దగ్గరే శుభ్రంగా తలస్నానం చేసి మరి హనుమాన్ని విధి విధానంగా మీ తోచిన విధంగా పూజ చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కంపల్సరీగా మీకు విజయం లభించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైనా ఈ జ్యోతిష్యాన్ని, గ్రహాల గమ్యాన్ని నమ్ముతున్నవారు అతి రేరుగా వచ్చే కొన్ని ఇలాంటి పండగలు పాటించడం వల్ల, అలాగే ప్రతీ నెల వస్తున్నటువంటి మాస శివరాత్రి, అలాగే ఈ ఏకాదశులు, ఈ సంకష్టాల చతుర్థి లాంటివి పాటించడం వల్ల జాతకుల మీద గ్రహాల యొక్క ప్రభావం తగ్గి భగవంతుని యొక్క అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు చాలా సజావుగా సాగుతుంటాయి. అసలు మీకు జాతకాలు, ఈ జ్యోతిష్యం, ఈ వారఫలాలు, మాసఫలాలతో పని లేకుండా ప్రతి పని కూడా విజయవంతంగా వెళ్ళాలంటే మీరు కంపల్సరిగా ఆ పర్వదినాల్లో, ఆ నెలలో వచ్చే పండుగలు ఎంతో కొంత మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సజావుగా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.